నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. అద్భుతంగా రాసుల గురించి వివరిస్తూ ఉన్నారు మీరు. కర్కాటక రాశి దగ్గర ఉన్నాం మనం. కర్కాటక రాశి జాతకులు అసలు ఎలా ఉంటారు? ఇప్పుడే అష్టమ శని కూడా మొదలైంది. ఇప్పుడేంటో సంవత్సరం అయిపోయింది అనుకోండి. అష్టమ శని కూడా మొదలైంది. అసలు కర్కాటక రాశి జాతకులు ఎలా ఉంటారు? వాళ్ళు జీవితంలో చక్కగా మంచి అభ్యున్నతి వాళ్ళకి కలగాలి అంటే వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటో చెప్తారండి? తప్పకుండా అమ్మ. సో కర్కాటక రాశి అంటేనే చంద్రుడు అధిపతి దానికి. సో అందుకే చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే అదృష్టవంతమైన జీవితం. అవునా? కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టమైన జీవితం. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా వాళ్ళ అదృష్టం ఎక్కడికి పోదు. ఎందుకంటే వాళ్ళకు ఉండే నక్షత్రాల్లో ఉండే ఆ కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాలు అటువంటివి. సో ఆశ్లేష నక్షత్రము ప్లస్ పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 4 పాదాలు. సో వీళ్ళకి అధిపతులు ఎవరున్నారు? ఖచ్చితంగా ఆశ్లేష నక్షత్రం బుధుడు అధిపతి. ఎక్కడున్నా ఏదో ఒక వ్యాపారం పని ఏదో ఒక వ్యాపకం చేపిస్తూనే ఉంటాడు. ఏంటి పునర్వసు నక్షత్రం 4వ పాదం గురువు. పైగా గురువు ఉచ్చస్థానాన్ని పొందిన రాశి కనుక సో ఖచ్చితంగా తిండికి బట్టకైతే లోటు ఉండదు. ఇది గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా కర్కాటక రాశి, కర్కాటక లగ్నం అంటే కళ్ళు మూసుకోవచ్చు. ఇంకా పుష్యమి అంటే ఇంకా అస్సలు అక్కర్లేదు. మహా నాలెడ్జ్ అది. దాంట్లో కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం వాళ్ళకు ఉండే నాలెడ్జ్ ఎవరికి ఉండదు. అవునా? బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంటుంది. సో అక్కడ శని భగవాన్ నక్షత్రం అది కర్కాటకం అది ప్రాబ్లం అని ఉన్నప్పటికీ కొన్న హైలీ నాలెడ్జ్ పర్సన్స్ దాంట్లో కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా మహామేధావులుగా మహావేద పండితులు పాండిత్యం బాగా ఉంటుంది వాళ్ళకి. ఆ నక్షత్రంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగా. సో మామూలు చిన్న చదువు చదివినా సరే నాలెడ్జ్ చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళకి. చాలా గట్టిగా మాట్లాడతారు. సో కర్కాటక రాశి అన్నప్పటికీ చాలా మంచి నక్షత్రాలు బాగుంటాయి, రాశి బాగుంటుంది. కాకపోతే ఏంటి అంటే వీళ్ళకున్న వీక్నెస్ ఏంటంటే ఎమోషన్. వీళ్ళు ఒక ఎమోషన్కి బ్లాక్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళలేరు. ఎంత మంచి ఆఫర్స్ వచ్చినా ఆ ఎమోషన్కి వాళ్ళు ఉండిపోతారు. కొంతమందికి తల్లి ఉండిపోతుంది, తల్లితో ఎఫెక్షన్ బాగా ఉంటుంది. అమ్మాయి కావాలి, అమ్మతో ఉండాలి, అమ్మతోనే ఉండాలనేసి ఎక్కడికైనా ఛాన్స్ వచ్చినా సరే నేను అమ్మని నాన్న వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ ఎమోషన్కి చాలా బాండింగ్ అనమాట వీళ్ళు. అమ్మని కానీ నాన్నని కానీ లేదా వాళ్ళు నచ్చిన వాళ్ళని కానీ నచ్చిన దేశాన్ని కానీ నచ్చిన ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా సరే వదలలేరు. అది వదిలి మాత్రం ఖచ్చితంగా వెళ్ళరు. ఇక్కడే సంపాదించుకుంటా, అదేదో నా దేశంలో నేను ఇక్కడ సాధించుకుంటా, పో నాకు ఇంత రాసి పెట్టింది అనుకుంటా అని చెప్పి వీళ్ళు అదొక్క మైనస్ పాయింట్ తప్ప వీళ్ళకి మిగతా అన్ని మంచి పాయింట్స్, ఇబ్బంది లేదు. సో కర్కాటక రాశి వాళ్ళు కొంచెం పొట్టిగా ఉంటారు. మిథున రాశిలో ఉన్న వాళ్ళకి అంత హైట్ అందంగా కనిపించకపోయినా కొంచెం పొట్టిగా నార్మల్గా ఆకర్షణీయంగా ఉంటారు. కాకపోతే ఏంటి ఈ ఎమోషన్స్ వాళ్ళు తగ్గించుకుంటే బాగుంటుంది. చాలామందికి ఎమోషన్ ఎలా అయిపోతుంది అంటే అసలు భార్యాభర్తలు వివాహం అవుతుంది, స్త్రీ కాపురానికి వెళ్ళదు. నేను మా అమ్మ దగ్గర ఉంటా, మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉండండి అనే లెవెల్ దాకా ఉంటుంది. అంటే వీళ్ళకి కేతు కొంచెం ఇబ్బంది పెట్టినా, కేతు దశ బాగా లేకపోయినా అప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళు. ఈ ఎమోషన్ వల్ల చాలా లాసెస్ అయిపోతాయి నాన్న, చాలా ఇబ్బంది. ఆ ఎమోషన్ నుంచి బయటపడాలి వీళ్ళు. ఆ ఎమోషన్ బయటపడితే కనుక ఖచ్చితంగా మంచి సాధిస్తారు. ఎమోషనల్గా వీళ్ళని బ్లాక్ చేసేవచ్చు, చాలా ఈజీగా వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ చేసేవచ్చు. ఈజీగా బుట్లో పడేయచ్చు. చిన్నపిల్లలు అంటే ఈజీగా ప్రేమలో పడిపోవడం, ప్రేమ వివాహాలు అవ్వడానికి కారణం కూడా ఇవే. అంటే ఒక కేర్ తీసుకుంటే చాలు వాళ్ళు మనకి మంచి వాళ్ళే, మన వాళ్ళే అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు. ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ చూడండి ఆ తెలివితేటలన్నీ కూడా ఈ ఎమోషన్ డామినేట్ చేసేస్తాయి. వీళ్ళకున్న వీక్నెస్, వీళ్ళకున్న స్ట్రాంగ్నెస్ అదొక్కటే ప్రాబ్లం. అదే వీక్నెస్, అదే స్ట్రాంగ్నెస్. ఇప్పుడు తల్లిదండ్రులు వదలకుండా ఉండడం అనేది ఒక స్ట్రాంగ్నెస్ పాయింట్. తల్లిదండ్రులు చూసుకుందాం, రూపాయి సంపాదించడం, అమెరికా వెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఉండి వాళ్ళకి పెట్టకుండా వాళ్ళు సాధించి ఇక్కడ మా నాన్న దగ్గర ఉండి నేను ఒక టాబ్లెట్ వేసి మంచి ఇస్తే ఆయన చూసుకోవడం సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. అక్కడి నుంచి నేను ఫోన్ చేసి నాన్న తిన్నావా, అమ్మ ఎలా ఉంది అని వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచారు మా అమ్మ నాన్న. వాళ్ళని వదిలేసి ఎలా వెళ్తానని వైఫ్ కొని చెప్తారు వాళ్ళు. ఇంత మంచి పర్సనాలిటీస్, మంచి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు అదే పిల్లల్లో ఇది చిన్న వయసులో వస్తే ఇది ఏమవుతుందంటే ఎమోషన్స్, లవ్ మ్యారేజ్ చేసుకోవడం, ఇబ్బంది పడడం, తర్వాత తొందరగా మోసపోవడము. ఎమోషనే బలం, బలహీనత కూడా. మరి ఎట్లా అండి దీన్ని మేనేజ్ చేయటం ఎట్లా? ఇప్పుడు చంద్రుడికి సంబంధించినటువంటి రాశి వాళ్ళు కాబట్టి 27 days ఒక్క సైకిల్ మారేసరికి బోల్డ్ అన్ని చేంజెస్ ఉంటాయి. అసలు 27 days కాదు నాన్న, డేలో 24 hours లో 24 కలర్స్ కలిసి చెప్పిస్తారు వాళ్ళు.
సో ఒక్కొక్క 1 అవర్ ఉన్నకి మా ఆలోచన మారిపోతుంది. ఇవాళ ఒక ప్లాన్ చెప్పాం అంటే ఆ నెక్స్ట్ రేపు రేపు మార్నింగ్కి ఎన్ని ప్లాన్స్ వస్తాయో తెలీదు. నేను నిన్న అనుకున్నా కానీ ఇవాళ కాదనేసి. సో వీళ్ళలో ఎక్కువ ఏంటంటే ఆర్టిస్టులు బాగా, తర్వాత పెయింటర్స్ క్రియేటివిటీ చాలా బాగుంటుంది వీళ్ళకి. అలాంటి దాంట్లో వీళ్ళు బాగా క్రియేట్ చేస్తారు. ఇది ఇలా కాదు, ఇంక ఇలా చేద్దాం అని చెప్పేసి అని. సో ఇలాంటి డిజైన్స్ కానీ వీళ్ళకి పరిహారం ఏంటి అంటే వాళ్ళు అసలు మనసు స్థిరంగా ఉండదు. మన స్థిరంగా ఉండటం కోసం అయితే మరి ఇప్పుడు ఎమోషన్సే ఇంత మేజర్ రోల్ ప్లే చేసినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా దీనికి రెమెడీ అవసరం. కంపల్సరీగా కంట్రోల్ లేకపోతే ఎట్లా, ఏం చేయాల్సి ఉంటుంది? గణపతి ఉమ్. గణపతి ఆరాధన. గణపతి స్థిరంగా ఆయన చేపిస్తారు. కాబట్టి వీళ్ళు గణపతిని అస్సలు వీళ్ళని దగ్గరికే రానియడు. అయ్యో, అదొక పెద్ద ప్రాబ్లం ఉంది. గణపతి పూజ ఎవరైనా సరే గణపతి మేము బయలుదేరుతున్నాం అనగానే ఏదో ఒక ఆటంకం వచ్చింది ఇక్కడ అంటే గణపతి పూజ చేయకూడదేమో మేము. ఎప్పుడు గణపతి చెప్పినా మాకు ఇలా ఇబ్బంది అవుతుంది అని చెప్తుంటారు. గణపతి అనుగ్రహం కలగడం అంటే ఒక అదృష్టం నిజంగా కర్కాటక రాశి వాళ్ళకి. సో అది జరగాలి అంటే అదొక యోగం ఉన్నట్టే. మాకు గణపతి పూజ మాకు ఈజీ జరుగుతుంది ఏంటంటే అయితే మీరు బయటపడినట్టే, కాస్త మీరు ఆ ఎమోషన్ నుంచి బయటపడతారని అర్థం. సో గణపతి ఆరాధన ఎక్కువ చేయాలన్న. గణపతి పూజ, గణపతి గరిక పూజ, గరికతో గణపతికి పూజ చేయడం, తర్వాత గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం. మంగళవారం పూట గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడితే మంగళవారం బుధవారం చెప్తుంటారు కాదు మంగళవారం పెట్టాలి. ఎందుకంటే వీళ్ళకి ఎమోషన్ నుంచి స్ట్రాంగ్నెస్ రావాలి. సో స్ట్రాంగ్ కావాలంటే మంగళుడిని అనుగ్రహం కావాలి. ఎందుకంటే కుజుడు ఉంటే అగ్రెసివ్ గా ఆయన చేపిస్తాడు కదా. సో మంగళవారం పూట చేయడం వల్ల ఆయన అనుగ్రహం దొరుకుతుంది. సో గణపతికి చేయడం వల్ల కేతు ఒక అనుగ్రహం దొరుకుతుంది. సో కుజ కేతువులు ఇద్దరు కలిస్తే ఒకే మంచి లాభాన్ని ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది కనుక మంగళవారం గణపతి చేస్తే కేతు అనుగ్రహం, మంగళ అనుగ్రహం, గణపతి అనుగ్రహం. సో ఈ ముగ్గురు కలిస్తే చంద్రుడి దగ్గర నా ఎమోషన్ ని కంట్రోల్ చేయగలుగుతాం ఆయన్ని. ఎందుకంటే చంద్రుడు ఆపాలి అంటే అంత ఈజీ కాదు కదా. అవును, చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటారు. సో ఒక స్థిరత్వం రావాలి అంటే ఖచ్చితంగా ఆ స్థిరత్వం మనం తెచ్చుకోవాలి అంటే గణపతిని గట్టిగా పట్టుకోవాలి. సో గట్టిగా పట్టుకోవాలంటే అది మంగళవారం రోజు చేయగలుగుతాం. మంగళవారం ఎందుకంటే ఇంకో మాట ఉంది, మంగళవారం మారుకోతుందని మళ్ళీ పని చేస్తాను. సో మంగళవారం చేయడం వల్ల మళ్ళీ మంగళవారం మళ్ళీ గణపతి చేస్తాం. అలా 9 మంగళవారాలు, ఇలా 9 మంగళవారాలు ఉండ్రాళ్ళు. 9 ఉండ్రాళ్ళు 9 ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి అది వీళ్ళు తినాలి. కుటుంబ సభ్యులందరూ తినచ్చు, కానీ ఎక్కువగా వీళ్ళు తింటే మంచిది. వీళ్ళు తినడం వల్ల ఏమంటే ఆ చంద్రుడు ఒక అనుగ్రహం వీళ్ళకి తగ్గి ఆ ఎమోషన్స్ తగ్గి స్ట్రాంగ్నెస్ వస్తుంది. నేను ఇది చేయగలనని వీళ్ళు బాగా సాధిస్తారు, చాలా తెలివైన వాళ్ళు. కానీ ఆ ఎమోషన్ వాళ్ళు చాలా వరకు వాళ్ళ ఆలోచనలతోటి వాళ్ళకి ప్రయారిటీస్ ఇచ్చి వీళ్ళు చేసే పనులకి ప్రయారిటీస్ తగ్గిపోతాయి. సో అందుకని వాళ్ళు ఇంత ఎమోషనల్ గా డ్రైవ్ అవుతూ ఉంటే లైఫ్ చాలా కష్టం కదా. ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు అనే మాట వచ్చిందంటే చాలా కష్టం. అలా కాకుండా పీస్ఫుల్ గా వెళ్ళాలి అంటే గణపతి ఖచ్చితంగా అనుగ్రహం కర్కాటక రాశి వారికి ఉండాలి. వారు ఖచ్చితంగా ఆరాధన చేసుకోవాలని తెలియజేస్తూ అద్భుతంగా అండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రి నమః.